యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయుడైన వాడు ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి నేను వారి యొద్ద నివసించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అని సెలవిస్తున్నాను. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్న మాట? ఇది దేవుడే చెప్తున్నటువంటి మాట. మహాగణుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడైనటువంటి వాడు. ఈ మట్టి పురుగులైనటువంటి మనుషుల్లో వినయము గలవారి యొక్క, దీన మనస్సు గలవారి యొక్క, ఇక్కడ మనం కోరుకునే క్వాలిటీస్ అక్కడ ఏమీ లేవు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అందాన్ని కోరడం లేదు, ఎందుకంటే అందరికీ అందం ఉండదు. ఒకవేళ ధనాన్ని కోరుకోవట్లేదు, బాగా ధనవంతులు అయితే వాళ్ళ దగ్గర ఉంటారట్లేదు. ఏమంటే ఇంకా ఈ రోజుల్లో పిల్లరా ఒకవేళ పదవి హోదా అని అనుకోండి, ఆ పదవి ఉంటే వారు గొప్పవారుగా ఎంచబడతారు అని దేవుడు ఏమంటున్నాడంటే, వారు దీన మనస్సు గలవారైతే వాళ్ళ దగ్గర నేను ఉంటానంటున్నాను. దేవుడికి స్తోత్రం. వారు వినయము గలవారైతే వాళ్ళ దగ్గర నేను నివసిస్తాను అంటున్నాను. కనుక ఈ రోజున ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. అంతేకాదు దేవుడి వాక్యం బట్టి మనం హెచ్చరించబడుతున్నాము. మన యొద్ద దేవుడు ఉండాలంటే నీకు అందం ఉండడం తప్పనట్లేదు, అందం అనేది దేవుడు ఇచ్చింది. ఒకవేళ ఐశ్వర్యం కూడా ఉండడం తప్పేం కాదు, ఐశ్వర్యం కూడా దేవుడు ఇచ్చిందే. కానీ ఈ రోజున పదవి అనేది కూడా ఒకవేళ దేవుడు ఇచ్చింది అయినా మన జీవితంలో దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి. దీన మనస్సు ఎప్పుడు కూడా నాకు అదంతా ఇది ఉంది అని అతిశయపడే మనస్సు, దేవుని బట్టి మాత్రమే అతిశయించే మనస్సు. హల్లెలూయా. ఈరోజు అది జ్ఞాపకం చేసుకుందాం. సైనికుడు అయినటువంటి ఒక అతను అనారోగ్యం కారణంగా సైన్యముల నుండి వచ్చేసినటువంటి ఆ వ్యక్తి నిరక్షరాస్యత, మద్యపానం, బానిసత్వం, పేదరికం కారణంగా అతను సొంత సహోదరి పెళ్లికి సైతం ఒక దళారిలాగా వ్యవహరించాడు. అనేక దుర్మార్గ క్రియలు, దొంగతనాల కారణంగా పలుమార్లు అతను జైలుకు సైతం వెళ్ళాడట. ఈ వ్యక్తి పిల్లరా దుర్మార్గుడు, తర్వాత దొంగతనాలు చేసేవాడు, పలుమార్లు జైలుకు సైతం వెళ్ళి వచ్చేటువంటి వాడు. ఒక సమయంలో క్షీణ దశలో ఒక రోజు ఒక చర్చిలో ఉచితంగా ఆహారం ఇవ్వబడుతుందని తెలుసుకుని ఆ చర్చిలోకి వచ్చాడట. ఆ సమయంలో అక్కడ రెవరెండ్ హామన్స్ అనేటువంటి ఒక దైవ సేవకుడు వాక్యోపదేశం ద్వారా దేవుడు అతని జీవితంలో జోక్యం చేస్తున్నారు. హల్లెలూయా. ఆ రోజు అతను తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించాడు. ఎవరా వ్యక్తి? దుర్మార్గుడైన వ్యక్తి, దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి, పలుమార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించాడు. ఒక సమయంలో జాన్ జీ రిడ్లే అనేటువంటి ఒక దైవ సేవకుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం ద్వారా నిత్యత్వం అనేటువంటి ఆ సందేశాన్ని అతనికి పిల్లరా అక్కడ ఇవ్వడం జరిగింది సంఘంలో. అతనికి అది ఎంతో స్పష్టతనిచ్చింది. అప్పుడు నిత్యత్వము ఎటర్నిటీ అనేటువంటి పదము అతని అంతరాంతరాలలో ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. అతని అంతరంగంలో అది ప్రతిధ్వనించడం మొదలుపెట్టిందట. దాంతో అతను ఏం చేశాడు అంటే ఇతరులకు పంచుకోవాలని బలంగా ఇష్టపడ్డాడు. ఈ విషయాన్ని ఏం చేయాలనుకున్నాడు? ఇతరులకు పంచుకోవాలని ఇష్టపడ్డాడు. నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడో తెలుసా? ఎటర్నిటీ, నిత్యత్వం అనే పదాన్ని రాయడం నేర్చుకున్నాడు. ఆ పట్టణంలోని షాపులు తలుపులు, ఆ పట్టణంలో ఖాళీ బాటల పక్కన పార్కులు వంటి చోట్ల దాన్ని పెయింట్ చేయడం మొదలు పెట్టాడు. ఏంటది ఆ పదం? ఎటర్నిటీ, నిత్యత్వము అనేటువంటి పదం అన్నమాట. అలా చేయడం మొదలు పెట్టాడు. ఎటర్నిటీ అనే ఒక్క పదాన్ని చూసిన వారందరిలో కూడా ఒక కలవరం మొదలయ్యిందట. వీళ్ళరా దాని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు, చర్చించుకోవడం ప్రారంభమైంది. తద్వారా అనేకులు నిత్యత్వ ప్రాధాన్యాన్ని, దానిపై సిద్ధపడడం గురించి ప్రారంభించారు. అతను ఎటర్నిటీ అనే పదాన్ని ఆస్ట్రేలియా అంతటా ఎంతగా రాశాడంటే అది ఆస్ట్రేలియా వాళ్ళందరికీ కూడా చిరపరిచితమైన పదం అయిపోయింది. ఇక అందరికీ కూడా నోట్లో నానుతున్నటువంటి పదం ఏంటో తెలుసా? మీరు చెప్పండి.
ఎటర్నిటీ చెప్పండి అందరూ. నిత్యత్వం. ఈ పదాన్ని అతడు ఆస్ట్రేలియా అంతటా రాశాడు. ఆస్ట్రేలియా అంటే మన ఇండియా ఎలా ఒక దేశమో ఆస్ట్రేలియా కూడా ఒక పెద్ద దేశం అనుకుంటారు. వీళ్ళగా ఆ పదము ఆ దేశం అంతా నిత్యత్వం సత్యమైనటువంటి క్రీస్తు వైపుకు అందరూ చేరేందుకు ఎంతో ఉపయోగపడింది. 35 సంవత్సరాలు వచ్చే నాటికి అతడు ఆ పదాన్ని సుమారుగా 5 లక్షల సార్లు రాసుకుంటాడు. ఎన్నిసార్లు? ఎందుకంటే అతనికి ఎలాగోలాగా ప్రజలు ప్రభు దగ్గరికి నడిపించారు. కానీ అతనికి చదువు లేదు, రాత కూడా రాదు. కానీ ఆ అక్షరాలు మాత్రమే నేర్చుకున్నాడు, వాటిని పెయింట్ చేయడం నేర్చుకున్నాడు. ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఇంచుమించుగా అతను 35 సంవత్సరాలు వచ్చే నాటికి సుమారు 5 లక్షల సార్లు రాసుకుంటాడట. ఆ తర్వాత అతను ఆ పదానికి దేవునికి విధేయులు కండి అనే పదాన్ని జోడించి అందరిలో నిత్యత్వ స్పృహను పెంచాడు. హల్లెలూయా. ఈ పదాన్ని రాసినటువంటి ఈ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థం ఆర్థర్ మాల్కమ్ స్టేస్ అనేటువంటి ఈ వ్యక్తి యొక్క జ్ఞాపకార్థం 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒలింపిక్స్ లో ఆ పదాన్ని అతి పెద్దగా రాసి విద్యుత్ కాంతితో అలంకరించాడు. చూడండి, ఒకసారి లైటింగ్ పెట్టుకుంటారు కదా, ఆ లైటింగ్ లో కొన్ని బొమ్మలు పెడతారు. ఇతను ఏం చేశాడంటే ఈ ఎటర్నిటీ అనేటువంటి పదాన్ని ఆస్ట్రేలియా అంతటా రాస్తే ఒలింపిక్ కి ఆట చూడడానికి, ఆట ఆడడానికి చాలా మంది వస్తారు, ఆట చూడడానికి కూడా చాలా మంది వస్తారు. దేశాల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఆ సమయంలో లైటింగ్ లో ఒక బోర్డు తయారు చేసి ఎటర్నిటీ అని రాసి ఆయన విగ్రహం ముందు వచ్చారట. ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు దేవుడు కేవలం ఒక్క పదం మాత్రమే రాయగల తలాంతు కలిగిన ఆర్థర్ గారిని అతని కొద్దిపాటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని అనేకులను ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడుతున్నాడు. ఇలాగా కొద్దిపాటి శక్తితో దేవుడు గిద్యోనుకు విజయాన్ని ఇచ్చాడు. మిద్యానీయులపై 3 చిన్న చేపలు 5 యవల రొట్టెలతో దేవుడు కొద్దిపాటి ఆహారంతో వీళ్ళ వేలాది మంది ఆకలి తీర్చాడు. కొద్దిపాటి పిండి, తొట్టిలో కొంచెం పిండి ఉంది, తొట్టిలో కొంచెం నూనె ఉంది, దానితో సారెపతి ఉదవరాల ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవుడి స్తోత్రం. కొద్దిపాటి అంకిత భావంతో సమూయేలు ప్రియులారా దేవుని కొరకు తను సమర్పించుకొని వాటితో అసాధ్యమైనటువంటి కార్యాలు చేశారు. ఈరోజు మీ వద్ద ఉన్నటువంటి అతి కొద్దిపాటి సమయం, తలాంతులు దేవునికి సమర్పిస్తే వాటిని దేవుడు అత్యధికంగా అతి గొప్పగా వినియోగించుకోగలరు అని చెప్పి మెర్సీ సెల్విన్ అనేటువంటి ఒక ఎడిటర్ ప్రియులారా ఈ యొక్క FMPB మ్యాగజైన్లో ఈ విషయం చూసినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ చదివిపించాలని నాకు అనిపించి ప్రేరేపణ కలిగి మీకు వినిపిస్తున్నాను. ఒక పదం 5 లక్షల సార్లు రాయగలిగాడు. 35 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా అంతా కూడా తిరిగి ప్రభు వైపు చూడడానికి ఆ పదమే కారణమైంది. దేవుడి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆయన పేరేంటి? ఆర్థర్. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మనకు కొంచెమే తెలిసి ఉండొచ్చు, కొంచెమే శక్తి ఉండొచ్చు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ కొంచెం శక్తిని, కొంచెం జ్ఞానాన్ని, కొంచెము పిల్లల మనలో మనం ప్రభుకు అప్పగించుకుంటే ఆ కొంచెాన్ని వాడుకొని అసాధ్యమైనటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేసుకుందాం.